హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనము ఇంతవరకు మన వీడియోస్లో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అండ్ కార్స్ గురించి మనం వీడియోస్ అన్నీ చూసాం అనమాట. అలాగే ఆటోస్ అలాంటివన్నీ చూసాం. ఇప్పుడు మనకు BMW కారు కొత్త మోడల్ అయితే దీని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మోడల్ వచ్చి BMW Z4 M40i సూపర్ కార్ అనమాట. దీని పూర్తిగా మైలేజ్, స్పీడ్, కాస్ట్ అవన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్ అయితే చాలా సూపర్గా ఉందన్నమాట. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దండి, మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి ఇందులో, అన్నీ చూద్దాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. లైక్ చేసి వీడియోని చూడండి. ఇంకా మనం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనము ముందుగా లుక్స్ విషయానికి వస్తే సూపర్ లుక్స్ అనమాట. ఇది 2 సీటర్స్ కన్వర్టబుల్ మోడల్ అయితే వస్తుందన్నమాట. ఎక్సలెంట్గా ఉంటుంది మోడల్ చూడడానికి, కానీ అసలు బండి రైడ్ చేసేటప్పుడు కానీ భలే ఉంటుందన్నమాట. ఇది చూసేదానికి చూడండి ఎలా ఉందనేది. ఎక్సలెంట్గా ఉంది కారు. మనం దీని గురించి పూర్తి స్పెసిఫికేషన్స్ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా కాస్ట్ విషయానికి తెలుసుకుందాం. మనం దీని కాస్ట్ వచ్చి యాక్చువల్ దీని ప్రైస్ వచ్చి 90,90,000 రూపాయలు అయితే ఉంటుందన్నమాట. ఇన్సూరెన్స్, ఆర్టీఓ, అదర్ ఛార్జెస్ అంతా కలుపుకొని మనకి 1,69,69,655 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఈ కార్ అయితే వచ్చేస్తుందన్నమాట. మనకు ఢిల్లీ ప్రైస్ నేను చెప్పేది. ఢిల్లీలో మనకు ఈ కాస్ట్లో అయితే ఇది వస్తుంది. ఇంకా మనకి ఇది వచ్చి 2 సీటర్స్తో అయితే వస్తుంది. అలాగే మల్టీ ఫంక్షన్ స్టీరింగ్తో అయితే ఇది వస్తుందన్నమాట. పవర్ అడ్జస్టబుల్ ఎక్స్టీరియర్ రియర్ వ్యూ అయితే ఉంటుంది. అలాగే రియర్ మిర్రర్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఉంటుంది, 2 జోన్ కంట్రోల్ ఇది. ఇంకా మనకు ఇంజిన్ స్టార్ట్ బటన్ అయితే ఉంటుందన్నమాట. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టము, అలై వీల్స్, పవర్ విండో ఫ్రంట్, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్, డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ లాంటి ఫీచర్స్ అయితే ఇందులో వస్తాయన్నమాట. ఇంకా మనము దీంట్లో కలర్స్ విషయానికి వస్తే ఆల్ఫన్ వైట్ అయితే ఉంటుందన్నమాట, అల్పైన్ వైట్. అలాగే ఇది వచ్చి బ్లాక్ సఫైర్ మెటాలిక్ కూడా ఇది వస్తుంది, బ్లాక్ కలర్. ఇది మనం చూపించేది బ్లాక్ కలర్ అనమాట. ఇది వచ్చి మనకు బ్లూ మెటాలిక్ అయితే వస్తుంది. ఇంకా దీని విషయానికి వస్తే శాన్ ఫ్రాన్సిస్కో రెడ్ మెటాలిక్ వస్తుంది. అలాగే స్కార్పర్ గ్రే మెటాలిక్ వస్తుంది. అలాగే మనకు థండర్ నైట్ మెటాలిక్ కలర్ అయితే వస్తుంది అనమాట. ఇలా మనకు 6 కలర్స్ అయితే ఇది రావడం అయితే జరుగుతుందన్నమాట. వీల్స్ విషయానికి వస్తే ఇది మనకి 500 mm అలై వీల్స్ అయితే ఇందులో వస్తాయన్నమాట. 10 ఇంచెస్ అలై వీల్స్ అయితే వస్తాయి. మనకు లోపల లెదర్ ఫినిషింగ్ అయితే వస్తుందన్నమాట. అంతేకాకుండా ఇంటీరియర్ కూడా మనకి చాలా బాగుంటుంది. లోపల చూడండి ఎలా ఉందనేది. ఇంటీరియర్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఇంకా మనము ఇంజన్ స్పెసిఫికేషన్ తెలుసుకుందాం. ఇది మనకు వచ్చి BMW Z4 M40i ఇంజన్ స్పెసిఫికేషన్ తెలుసుకుంటాం. ఇది వచ్చి మనకు పవర్ ఇంజను 2998cc అయితే ఉంటుందన్నమాట. ఫ్యూయల్ టైప్ వచ్చి పెట్రోల్ అయితే వస్తుంది. 6 సిలిండర్స్ అయితే ఇది వస్తుందన్నమాట. మ్యాక్స్ టార్క్ పవర్ వచ్చి మనకు 500 Nm నుంచి మనకు 4,500 RPM అయితే వస్తుందన్నమాట. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. అలాగే మనకి ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే 52 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ ఉంటుంది. అలాగే బాడీ మనకు కన్వర్టబుల్ బాడీ అయితే వస్తుందన్నమాట. మనకు బూట్ స్పేస్ విషయానికి వస్తే 281 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇందులో ఉంటుందన్నమాట. అలాగే బాడీ మనకు కన్వర్టబుల్ బాడీ వస్తుంది. ముందుగా చెప్పుకున్నట్టే గియర్ బాక్స్ వచ్చి మనకు 8 స్పీడ్ గియర్ బాక్స్ అయితే వస్తుందన్నమాట. అలాగే BS6 2.0తో అయితే ఇది ఇంజన్ వస్తుంది. అలాగే టాప్ స్పీడ్ వచ్చి మనకు 250 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వస్తుంది. మనకి దీన్ని చేరుకోవడానికి 4.5 సెకండ్స్లోనే ఇది 0 to 100 కిలోమీటర్స్ని 4.5 సెకండ్స్లోనే ఇది అందుకుంటుందన్నమాట. ఇంకా అలాగే మనకు వచ్చి ఇది ఫ్రంట్ బ్యాక్ సస్పెన్షన్ వచ్చి M అడాప్టివ్తో అయితే వస్తుంది. అంతేకాకుండా ఇందులో మనకి హార్మోన్ కార్బన్ స్పీకర్ సిస్టమ్ కూడా వస్తుందన్నమాట. లోపలంతా మనకి సౌండ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా మనకు ఫీచర్స్ విషయానికి వస్తే పార్కింగ్ సెన్సార్స్ ఫ్రంట్ బ్యాక్ ఉంటాయి. అలాగే నావిగేషన్ ఉంటుంది, స్మార్ట్ యాక్సెస్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది, వాయిస్ కమాండ్ ఉంటుంది. అలాగే USB ఛార్జర్ అయితే ఉంటుంది, గియర్ షిఫ్ట్ ఇండికేటర్ ఉంటుంది. అలాగే మనకి ఆటోమేటిక్ హెడ్ ల్యాంపు, ఫాలో మీ హోమ్ హెడ్ ల్యాంప్ లాంటివన్నీ దీంట్లో ఫీచర్స్ వస్తాయన్నమాట. మనకు లోపల సీటింగ్ కూర్చున్నప్పుడు కానీ అదంతా మనం చూడండి ఎలా ఉందనేది. ఎక్సలెంట్ లుక్తో సూపర్గా అయితే ఉంటుందన్నమాట. ఏసీ కూడా మనకు లోపల కన్వర్టబుల్, అంటే మనకి లోపల మనకు బయట హీట్ను బట్టి మనకు లోపల దీన్ని అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. లోపల ఎంత కావాలో మనకి ఏసీని, అలాగే మనకు ఎక్కువ కూలింగ్ ఉంటే కనుక తగ్గించుకోవడానికి కూడా దీంట్లో
ఉంటుందన్నమాట. మొత్తం టచ్ స్క్రీన్ అయితే వస్తుంది. మనకు అన్నీ కూడా దీంట్లో మంచి ఫీచర్స్ అయితే వస్తాయన్నమాట. కార్ కాస్ట్ కూడా మనకు తెలిసిందే కదా, మనకు 1 crore అయితే కాస్ట్ అయితే రాబోతుంది ఇది. దీంట్లో మనకు జీపీఎస్ నావిగేషన్ సిస్టమ్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయన్నమాట. చూసారు కదా, జీపీఎస్ అయితే రన్ అవుతుంది. ఇలాగా అన్నీ ఇందులో అయితే వస్తాయన్నమాట. మనకు పూర్తి ఫుల్ అండ్ ఫుల్ మనకు జీపీఎస్ అయితే ఇందులో రావడం అయితే జరుగుతుంది. నావిగేషన్ అలాంటివన్నీ కూడా మనకు దీంట్లో చూసుకోవచ్చు అనమాట. ఇంకా సెట్టింగ్స్ విషయానికి వస్తే మనకు అన్నీ ఉంటాయి. మ్యాప్, కాన్ఫిగరేషన్ సర్వీస్ ఉంటుంది, రూట్ గైడెన్స్ ఉంటుంది, అలాగే ఇలాంటి ఫీచర్స్ అన్నీ అలాగే ఇది మనకు వచ్చి యాపిల్ కార్ ప్లే, అలాంటి మనకు ఆండ్రాయిడ్ ఆటో ఇలాంటివి కూడా మనకు దీంట్లో వర్క్ అవుతాయి అనమాట. చూసారు కదా, ఏసీ అడ్జస్టబుల్ అయితే ఇంట్లో ఉంటుంది. అన్ని బటన్స్ ఇక్కడ మనకు అన్నీ ఒక్కొక్క బటన్ అయితే దీంట్లో ఉంటుంది. మ్యాక్స్, రియర్, ఆటో, అలాగా మనకు లోపల హ్యూమిడిటీని తగ్గించుకోవడానికి లేదంటే ఏసీ పెంచుకోవడానికి అంతా ఉంటుంది. అలాగే చూడండి, యూఎస్బి ఛార్జర్ అయితే ఉంటుంది. యూఎస్బి ఛార్జింగ్ అయితే లోపల పెట్టుకోవచ్చు. మనకి అలాగే మనకు ఐఫోన్ లాంటివి కూడా మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా మనకు గేర్ సిస్టమ్ చూసారు కదా, 8 గేర్స్ అయితే ఇందులో రావడం అయితే జరుగుతుంది. అన్నీ మనకు మోడ్ సీట్స్ అన్నీ పైన ఉన్నాయి చూడండి. అక్కడే బటన్ ప్రెస్ చేసి మరి మనం వాటర్ పెట్టుకోవడానికి లేదా కూల్ డ్రింక్స్ పెట్టుకోవడానికి, ఏదైనా మన స్నాక్స్ ఐటమ్స్ అలాంటివి పెట్టుకోవడానికి కూడా ఇందులో ఉపయోగపడుతుంది అనమాట. మనకు లుక్ చూడండి ఎలా ఉందనేది. లెదర్ ఫినిష్తో మొత్తం అంతా మనకు రెడ్ కలర్లో బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ హైలైట్గా అయితే ఉందన్నమాట. చూడడానికి అయితే కనుక లోపల ఇంటీరియర్ హోల్ ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. చూడండి, ఇక్కడ డాక్యుమెంట్స్ అలాంటివి పెట్టుకోవడానికి ఉండే ఇది కూడా ఇచ్చారనమాట. మిర్రర్ కూడా చూడండి, బ్యాక్ సైడ్ ఫ్రంట్ మిర్రర్, పెద్ద మిర్రర్ అయితే వస్తుంది. సన్ రూఫ్ అయితే వస్తుంది అనమాట. పెద్ద సన్ రూఫ్ అయితే వస్తుంది. ఇది ఆటోమేటిక్ కాబట్టి, కన్వర్టబుల్ ఆటోమేటిక్ కాబట్టి మీకు పూర్తిగా ఓపెన్ చేసుకోవచ్చు, అలాగే మనం క్లోజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా మొత్తం అన్ని ప్యాడ్స్ గిడ్స్ అన్నీ ఉంటాయి. ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, బ్యాక్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది మనకు. అలాగే అన్నీ దీంట్లో వస్తాయన్నమాట. ఇది ఉంది అది లేదనే మారి లేకుండా అన్నీ ఉంటాయి. ఇంతే ఫ్రెండ్స్. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మనం ఇలాంటి మంచి కార్ వీడియోస్తో మళ్ళీ వస్తాం. అంతవరకు బై బై, గుడ్ లక్.